వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధ్యానం ద్వారా ప్రశాంత జీవనం సాధ్యం. తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ. నిత్యం ఎదురయ్యే ఒత్తిడి నుంచి బయటపడేందుకు ప్రశాంతమైన జీవన విధానం అలవర్చుకునే విధంగా ధ్యానం ఎంతో ఉపకరిస్తుందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ తెలిపారు. ప్రపంచ ధ్యాన మహాసభల సందర్భంగా తణుకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో తణుకులో నిర్వహించిన మహా ర్యాలీని ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. అహింస, శాకాహారం, ధ్యానం ద్వారా శాంతియుత సమాజ నిర్మాణమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ర్యాలీ విజయవంతం చేయాలని కోరారు. శాకాహారిగా జీవన విధానాన్ని కొనసాగించవచ్చన్నారు. పత్రిజీ సూచించిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. తణుకు పిరమిడ్ కేంద్రం ఎంతో మందికి ధ్యానంపై, వారి జీవన విధానంపై మంచి మార్గాన్ని ఏర్పరిచిందన్నారు. ఈ కేంద్రం ఎంతో మందికి మార్గదర్శకంగా ఉండటం అభినందనీయమన్నారు. ఈ కేంద్రం నిర్వహిస్తున్న సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. పత్రిజీ దివ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన తణుకు పట్టణంలో ఈ అఖండ మెగా శాఖాహారాలు జరుగుతుంది. ఇది ప్రపంచ ధ్యాన మహాసభ సందర్భంగా ఈ 19 అద్భుతంగా జరుగుతుంది. దీనికి అందరూ సహకరించమని కోరుతున్నాం. ప్రజెంట్ మన శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ గారు ఇచ్చేసి ఉన్నారు. వారిని కూడా ఇది సంతోషంగా కోరుతున్నాం. పత్రిజీ గారికి నమస్కారాంజలి ఘటించుకుంటూ ప్రపంచ ధ్యాన మహాసభలు మహాయాత్ర సందర్భంగా జాతీయ అహింసా ధ్యాన మహాసభలు భాగంగా మన తణుకు పిరమిడ్ కేంద్రం ఆధ్వర్యంలో శ్రీనివాస్ గారు, అదేవిధంగా పాండు గారు, ఇతర పెద్దల ఆధ్వర్యంలో ఈ యాత్రని మనందరం కూడా ఇక్కడ నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ 19వ రోజు యాత్ర నిర్వహించుకోవటం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పత్రిజీ గారి ఆలోచనలకు అనుగుణంగా వారు ఏదైతే ఒక మార్గాన్ని ఏర్పరిచారో, ఒక అహింసావాదాన్ని, అలాగే మనందరికీ కూడా దేవహింస లేకుండా శాకాహారిగా ఏ విధంగా మనం జీవన విధానం కొనసాగించవచ్చు, పత్రిజీ గారు మనందరికీ కూడా చూపించినటువంటి మార్పు. అదేవిధంగా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే విధంగా పత్రిజీ గారు ఇచ్చినటువంటి ఒక ఆలోచన మనందరికీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆ మార్గంలో నడుస్తూ పత్రిజీ గారు చూపించినటువంటి మార్గంలో మన పిరమిడ్కి సంబంధించి భక్తులందరూ కూడా, పిరమిడ్కి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా మన తణుకు పిరమిడ్ కేంద్రం ఒక అద్భుతమైనటువంటి కేంద్రంగా ఇక్కడ ఎంతోమందికి ధ్యానం మీద, అదేవిధంగా వారి జీవన విధానాల మీద వారికి అనేకమైనటువంటి మంచి మార్గాన్ని ఏర్పరుస్తూ ఈ కేంద్రం 10 మందికి కూడా ఈరోజు ఉపయోగకరంగా ఉండటం చాలా సంతోషమని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నటువంటి సభ్యులందరికీ కూడా పేరు పేరున ఈరోజు మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మన పిరమిడ్ కేంద్రం చేసేటటువంటి సేవా కార్యక్రమం కూడా విస్తృతం అయ్యి, అలాగే ధ్యానం మీద ప్రచారం జరిగి ప్రతి ఒక్కరిలోనూ కూడా మనకుండేటటువంటి రోజువారీ ఒత్తిడుల నుంచి ప్రతి ఒక్కరూ కూడా బయటపడి ఒక ప్రశాంతమైనటువంటి జీవన విధానాన్ని అలవర్చుకునే విధంగా ఈ పిరమిడ్ కేంద్రం వారందరికీ కూడా వారిని భాగస్వాములు చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మహాసభలు మహాయాత్ర దిగ్విజయం అవ్వాలని, పత్రిజీ గారు వారి ఆశీస్సులు మనందరికీ కూడా ఉండాలని, వారి దివ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.